వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 4 లెవెల్ 2కి స్వాగతం. యథావిధిగానే శ్రీముఖ్ గారు అయితే రావడం జరుగుతుంది. తర్వాత జడ్జెస్ వస్తారు, వాళ్ళని పలకరిస్తుంది. తర్వాత ఎవరైతే సెలెక్ట్ అయిన కంటెండర్స్ ఉన్నారో వాళ్ళకి హాయ్ చెప్పి పలకరిస్తారు. తర్వాత ఇంకా 4 మెంబర్స్ అయితే రావాలి కదా, ఆ మిగిలి ఉన్న కంటెస్టెంట్స్ని అందరిని కూడా పలకరించడం అయితే జరుగుతుంది. తర్వాత డైరెక్టర్ క్రిష్ గారు అయితే వస్తారు. తర్వాత నవదీప్ గారు ఆ క్రిష్ గారిని ఒక క్వశ్చన్ అడుగుతారు. క్యూరియస్గా ఉన్న కంటెస్టెంట్ ఎవరు అని మీకు అనిపిస్తుందంటే దివ్య నిఖిత అని చెప్తారనమాట. తనని చూపించి చెప్తారు మీరు మూవీస్ రివ్యూస్ అయితే చేస్తారు కదా అని చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా హృదయ మానవ్ ఉన్నారు కదా, హరిత హరీష్, తన హెయిర్ స్టైల్ అయితే బాగుంటుందని క్రిష్ గారు అయితే అంటారు. అయితే ఈ లెవెల్ 2లో డేర్కి సంబంధించి మొత్తం జ్యూరీదే బాధ్యత అన్నమాట, జ్యూరీదే నిర్ణయం. ఇంతకుముందు అందరు కలిసి ఇచ్చేది కదా, ఇప్పుడైతే జ్యూరీదే తుది నిర్ణయం అన్నమాట. ఏ డేర్ ఇచ్చినా కూడా వాళ్ళే ఫైనల్ డిసిజన్. అయితే ఇప్పుడు ఈ లెవెల్ 2లో డేర్ 1 అయితే ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నారు. అయితే ఫస్టే చెప్తారన్నమాట, మేము ఇచ్చే డేర్లో మీరు ఆడినా ఆడకపోయినా, గెలిచినా గెలవకపోయినా మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళాలా లేదా అనేది నిర్ణయం తీసుకునేది మేమే, మా చేతుల్లోనే ఉంది అని చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ డేర్స్ ఏంటి, ఎన్ని ఉన్నాయి, ఎవరు సెలెక్ట్ అయ్యారు, టాప్ 15 ఎవరు అనేది తెలుసుకుందాం. ఇప్పుడైతే ఈ వీడియోలో లైక్ అయితే చేయండి. లెవెల్ 2లో డేర్ 1 అయితే శ్రీముఖ్ గారు చెప్తారు, నవదీప్ గారి మీద ఈ గ్లాస్లో ఉన్న వాటర్ ఎవరు పోస్తారని అడగడం అయితే జరుగుతుంది. మిగిలిన కంటెండర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే ఇక్కడ స్టేజ్ మీద నిల్చునబెట్టి వాళ్ళనైతే అడగడం జరుగుతుంది. ఫస్ట్ అయితే ఎవరైతే ఒప్పుకోరు, తర్వాత నవదీప్ గారు స్టేజ్ పైకి వచ్చి మీకు 10 లెక్క పెడుతున్నాను, ఒక అడుగు ముందుకేసి నేను చేస్తా అని చెప్పేవారు ఉంటే అడుగు వేయండి అని చెప్తే లాస్ట్కు మర్యాద మనీష్ గారు అయితే వేస్తారు. డిస్రెస్పెక్ట్ తోటి ఫేస్ పైన వాటర్ పోయడం అనేది, దానికి మర్యాద మనీష్ గారు ముందుకైతే రావడం జరుగుతుంది. మొదటగా ఏంటంటే అందరూ వాళ్ళ రీజన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. తర్వాత ఆ టాస్క్ అయితే ఆ మొహం మీద వాటర్ చల్లేదైతే ఉండదు, కాకపోతే ఓకే అని తర్వాత మేము మాట్లాడతామని ఈ పాయింట్ని అయితే కన్సిడర్ చేస్తారు. లెవెల్ 2లో డేర్ 2 ఈ డేర్ చేయడానికి వాళ్ళే పిలుస్తారనమాట. వాళ్ళిద్దరికైతే ఈ డేర్ అయితే ఇస్తారు. ఆ డేర్ ఏంటంటే ఒక బోర్డు అయితే ఉంటుంది, దానిపైన స్క్వేర్ ఇంకా స్టార్స్ అలా ఏది చెప్తే అదైతే వేయాలి. దానికి సంబంధించి ఒక 2 హ్యాండ్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒక కండిషన్ ఏంటంటే రైట్ హ్యాండ్కి ఒక షేక్ బ్యాండ్ అయితే కట్టడం జరుగుతుంది. దానికైతే రిమోట్స్ ఉంటాయి, ఒకటి క్రిష్ గారి దగ్గర, ఇంకొకటి బిందు మాధవి దగ్గర ఉంటుందన్నమాట. దాన్ని యూజ్ చేసి వాళ్ళ సమయానుసారం వాళ్ళైతే వాడాల్సి ఉంటుంది. వాళ్ళని డిస్టర్బ్ చేయాలన్నమాట. అప్పుడు వాళ్ళైతే ఇద్దరు కూడా పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు. చాలా టైమ్స్ అయితే వాళ్ళకి రిమోట్ యూజ్ చేసి షేక్ అయితే చేయడం జరుగుతుంది. చాలా డిస్టర్బెన్స్ కూడా అవ్వడం జరుగుతుంది. స్టార్ ఏమంటారు, ఇంకా స్క్వేర్స్ ఏమంటారు, ఇంకా లాస్ట్కి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని రాయమంటారు. ఫైనల్గా వీళ్ళిద్దరు అయితే రాస్తారు. తర్వాత ఈ టాస్క్లో మీకు ఎవరు బెస్ట్ అనిపించిందంటే క్రిష్ గారు చెప్తారు, ఊర్మిళ నాకు బెస్ట్ అనిపించింది అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఒక పాట అన్నమాట, కేతమ్మ గారు మీకోసం అయితే ఒక పాట పాడాలనుకుంటున్నారు అని క్రిష్ గారికి అయితే చెప్తారు. ఓకే రెడీ అని చెప్పడం వల్ల ఆ కేతమ్మ గారు పాట పాడడం జరుగుతుంది. తర్వాత క్రిష్ గారు అయితే బయటికి వెళ్ళిపోతారు. ఈ డేర్లో ఊర్మిళ గారు విన్నర్ అని క్రిష్ గారు అయితే చెప్పడం జరిగింది. ఫస్టే చెప్పుకున్నాం కదా, ఏది ఏమైనా కూడా పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని తుది నిర్ణయం అయితే జడ్జెస్కే ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. లెవెల్ 2లో డేర్ 3 వచ్చేసి శ్రీతేజ అండ్ మర్యాద మనీష్ గారు అయితే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అందులో ఏంటంటే ఫస్టే చెప్తారు, ఈ టాస్క్ చేయడానికి, ఈ డేర్ చేయడానికి మీరైతే షర్ట్ ఇవ్వాల్సి ఉంటుందంటే శ్రీతేజ గారు అయితే ఏం ఆలోచించకుండా ఓకే అని చెప్తారు. మనీష్ గారు అయితే నేనైతే చేయలేను అని చెప్తారనమాట. లాస్ట్కు అలా కన్వర్సేషన్ అయిన తర్వాత తనైతే కన్విన్స్ అయ్యి నేనైతే ఇప్పడానికి రెడీ అని చెప్తారు. తర్వాత ఇద్దరైతే షర్ట్ లేకుండా రావడం జరుగుతుంది.
అయినప్పటికీ ఏంటంటే ఈ టాస్క్ పేరు ఏంటంటే, ఈ టాస్క్ ఏంటి అంటే వ్యాక్స్ అనమాట. మన చెస్ట్ పైన వెంట్రుకలన్నీ వ్యాక్స్ చేసి తీసేసుకోవాలి. అయితే ఏంటంటే ఈ మనీష్ గారికి హెయిర్ అయితే లేదన్నమాట. అందువల్ల మీరైతే షర్ట్ వేసుకొని వచ్చేసేయండి అని చెప్తారు. తర్వాత ఇంకొకరిని సెలెక్ట్ చేసుకోమని అడిగితే అప్పుడు సయ్యద్ షాకిబ్ ఉంటారు కదా, అతనైతే నన్ను తీసుకొని నేనైతే పార్టిసిపేట్ చేస్తాను, నాకు ఇంకో అవకాశం రావాలి కదా అని కొంచెం అవకాశం కోసం అయితే అడుగుతారు. తర్వాత ఇంకా నాగప్రశాంత్ అయితే ఉన్నారు కదా, తనైతే సెలెక్ట్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత వాళ్ళైతే టాస్క్కి ఒప్పుకుంటారు, ఈ డేర్కి ఒప్పుకుంటారు. అయితే శ్రీముఖి గారు అండ్ బిందు మాధవ్ గారు అయితే ఫస్ట్ అయితే వాక్స్ అయితే చేస్తారు. వాళ్ళైతే చాలా పెయిన్గా ఫీల్ అవుతారు. తర్వాత వాళ్ళ చేసుకుంటారు. కొంచెం టైం అయిన తర్వాత ఓకే అని అప్రిషియేట్ చేసి క్లాప్స్ కొట్టి మీరైతే షర్ట్స్ వేసుకుని అక్కడైతే కూర్చోండి అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి డేర్ 3 అనమాట. ఇంకా లెవెల్ 2లో డేర్ 4 వచ్చేసి ఫోన్ అయితే పలగొట్టుకోవాలన్నమాట. వాళ్ళ ఫోన్స్ అయితే తెప్పించడం జరుగుతుంది. ఎవరైతే ఉన్నారో ఇంకా 7 మెంబర్స్ అయితే ఉన్నారు కదా, వాళ్ళందరినీ స్టేజ్ పైనకి పిలిచి మీ ఫోన్స్ అయితే ఇవ్వండి, మీ ఫోన్స్తో పని ఉందని చెప్పి మీ ఫోన్స్ అయితే పగలగొట్టుకోవాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరుగుతుంది. లాస్ట్కి అయితే ఇద్దరైతే పగలగొట్టుకుంటారు. ఒకరు పేరు వచ్చేసి నిఖిత గారు, ఇంకొక పేరు సయ్యద్ షాకిబ్. వీళ్ళిద్దరైతే ఫోన్స్ అయితే పగలగొట్టుకుంటారు. పగలగొట్టిన తర్వాత మీ డిసిజన్ ఏంటి, ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? ఫోన్ అయితే పగలగొట్టారు కదా, మీ అభిప్రాయం ఏంటి అంటే షాకిబ్ గారు అంటారు, నాకు ఈ ఫోన్ చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా ప్లే స్టేషన్ కూడా నాకు ఇంపార్టెంట్, నేను ఎన్నో కొనుక్కున్నాను, కాకపోతే నాకైతే ఇవి ఇంపార్టెంట్, అయినా నేను అవకాశం కోసం చూస్తున్నాను, అందువల్ల నేను ఈ ఫోన్ అయితే పగలగొట్టడం జరిగింది అని చెప్తారు. మరి నిఖిత గారైతే నేనైతే ఛాలెంజ్ చేయడానికి రావడం జరిగింది, అందువల్ల నేనైతే ఫోన్ అయితే పగలగొట్టడానికి ఓకే చెప్పాను, కాకపోతే నాకు ఇప్పుడు ఏడుపు అయితే రావడం లేదు, కాకపోతే నాకు ఫోన్ అయితే ఇంపార్టెంట్ అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇందులో ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఈ డేర్ కూడా కంప్లీట్ అయితే చేస్తారు. తర్వాత తుది నిర్ణయం జడ్జెస్ మాత్రమే కాబట్టి, తుది నిర్ణయం జ్యూరీదే కాబట్టి వాళ్ళైతే ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కంటెండర్ని వాళ్ళ రీజన్స్ తోటి, వాళ్ళ అభిప్రాయాలతోటి, వాళ్ళ పర్ఫార్మెన్స్ తోటి ఎన్నుకోవడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఎవరో చూద్దాం. ఇప్పుడు శ్రీముఖి గారు అయితే చెప్తారు, మర్యాద మనీష్ గారు అని చెప్తారు. ఎందుకంటే అప్పుడు ఆ గ్లాస్ టాస్క్ ఉంది కదా, నవదీప్ గారి మొహం పైన గ్లాస్తో వాటర్ పోయాలి అంటే తనైతే ఒక స్టెప్ అయితే ముందుకేస్తాడు కదా, అందువల్ల తను అక్కడ విన్ అయితే అయినట్టు లెక్క అన్నమాట. అతన్ని సెలెక్ట్ చేస్తారు. అతను గోల్డెన్ చైర్లోకి అయితే వెళ్ళిపోయారు. నెక్స్ట్ బిందు మాధవి గారిని సెలెక్ట్ చేయమని అడుగుతారు. నేనైతే ఎమోషన్ సైడ్ నుండి సెలెక్ట్ అయితే చేస్తాను అని దాలియా గారిని సెలెక్ట్ అయితే చేయడం జరిగింది. దానికి ఏంటంటే ఆడిషన్స్లో తనకైతే రెడ్ అయితే ఇవ్వడం జరిగింది, అది కరెక్ట్ కాదని నాకు తెలిసింది, అందువల్ల ఆ ఎమోషన్ వల్ల నేను ఇప్పుడు మిమ్మల్ని అయితే సేవ్ అయితే చేస్తున్నాను, మిమ్మల్ని అయితే ఎన్నుకుంటున్నాను అని చెప్పి తననైతే ఎన్నుకుంటుంది. తను కూడా గోల్డెన్ చైర్లోకి అయితే ఎంట్రీ అయితే అయిపోతుంది. నెక్స్ట్ అభిజిత్ గారిని ఎన్నుకోమని అడిగితే నాగప్రశాంత్ గారిని ఎన్నుకోవడం జరుగుతుంది. మీరు టెక్నికల్గా ఎన్ని గ్లిచ్లు ఉన్నా కానీ మీరు అడిగి మరీ నిజాయితీగా ఒప్పుకునేవారు, అందువల్ల మీ నిజాయితీ మాకు నచ్చింది, మీ నిజాయితీ వల్ల నేనైతే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది, మీరు ఇంకా గోల్డెన్ చైర్లోకి అయితే వెళ్ళిపోండి అని చెప్పడం అయితే జరుగుతుంది. చివరిగా నవదీప్ గారు అయితే ఎన్నుకోవాల్సిన టైం ఇదే, లాస్ట్ సెలెక్షన్ అన్నమాట. ఇప్పటితో పూర్తిగా టాప్ 15 అయితే కంప్లీట్గా అయిపోతుంది. ఇప్పుడు నవదీప్ గారు అయితే అలా 4 మెంబర్స్ని అనుకున్నాము, లాస్ట్ మెంబర్ అన్నమాట ఈ కంటెండర్. అలా కొంచెం టైం తీసుకున్న తర్వాత నేను ఎవరి మీదనైతే చేస్తానో అతను గోల్డెన్ చైర్కి వెళ్ళిపోతారని చెప్పడం జరుగుతుంది. నవదీప్ గారు అయితే సయ్యద్ షాకిబ్ మీద చేయి వేస్తారు. అతనైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతాడనమాట. ఎందుకు సెలెక్ట్ చేశారంటే మీరు ఒక్క అవకాశం కోసం చాలా రకాలుగా పడితపిస్తున్నారు, అందువల్ల నీకు ఒక ఛాన్స్ అయితే ఇస్తున్నాను,
నువ్వైతే నిరూపించుకో అని అన్నట్లుగా మాట్లాడతారు. దాంతో తను కూడా ఆ పూర్తి టాప్ 15లోకి వెళ్ళిపోతారు. అప్పుడే గోల్డెన్ చైర్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి ఈరోజు ఎపిసోడ్ లెవెల్ 2లో వచ్చిన డేర్స్. ఇందులో టాప్ 15 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయితే అవ్వడం జరిగింది. మిగతా వారందరినీ పంపించడం అయితే జరిగిపోయింది. ఇక్కడ నవదీప్ గారికి మెచ్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆ డైరెక్టర్ క్రిష్ గారు అయితే రావడం జరిగింది కదా, తనైతే ఆ కేతమ్మ ఉన్నారు కదా, తనకి మూవీ ఆఫర్ ఇస్తానని చెప్పడం జరుగుతుంది. ఒక చిన్న రోల్ ఉంది, అది మీకైతే ఇస్తానని చెప్పడం జరిగింది. అయితే ఈ కేతమ్మ గారు బిగ్ బాస్ అగ్ని పరీక్షకు రాకముందే తనకైతే ఆ ఛాన్స్ ఇస్తానని చెప్పడం అయితే జరిగిందంట. ఆ విషయాన్ని ఆ అమ్మకైతే చెప్తారు. మీకైతే ఈ అగ్ని పరీక్షకు రాకముందే మీకు ఆఫర్ అయితే వచ్చింది. ఆ క్రిష్ అనే డైరెక్టర్ గారు ఉన్నారు కదా, అతను నా ఫ్రెండే, ఆ మూవీలో క్యారెక్టర్ ఉందని నాకు చెప్పాడు. ఇప్పుడు కూడా నీకైతే చెప్పాడు. నేను మీ మేనేజర్తో మాట్లాడి డేట్స్ లేకపోతే నేను మాట్లాడి నేను దగ్గరుండి షూటింగ్స్కి అయితే తీసుకెళ్తాను అని చెప్పడం అయితే జరిగింది. తర్వాత హ్యాపీగా మాట్లాడుకొని ఒక హగ్ అయితే ఇచ్చి వాళ్ళైతే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఇది ఈరోజు అయితే ఎపిసోడ్. ఎలా ఉందో మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకొకసారి డిస్క్రిప్షన్ అయితే క్లియర్గా చెక్ చేయండి, అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ. అయితే ఈ టాప్ 15లో వచ్చిన వాళ్ళందరికీ జియో హాట్స్టార్లో ఓటింగ్ సిస్టమ్ అయితే పెట్టడం జరిగింది. ఎవరైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో మరి ఓట్స్ ఆధారంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి పంపించడం అయితే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మరి ఏం జరుగుతుందో ఏంటో అనేది మనం చూద్దాం. ఇంకా రేపటి నుంచి అయితే ఈ టాప్ 15 అయితే ఉన్నారు కదా, వాళ్ళకి టాస్క్లు అయితే జరుగుతాయి. మరి ఎలా జరుగుతాయి, ఏం జరుగుతాయి, ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటు వేయడం మర్చిపోవద్దు. ప్రతి ఓటు కూడా ఇంపార్టెంట్. ఒక్కొక్క ఓటుతో కూడా వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది. మీ ఓటుని అయితే ఖచ్చితంగా వినియోగించుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ని కూడా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో వాళ్ళకి ఓటు అయితే వినియోగించుకోమని చెప్పండి. ఇది ఈరోజు ఎపిసోడ్. ఈరోజు డేర్స్ ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.